ఈ పేపర్ చదవటం అంటే శ్రీరెడ్డి ఒక బూతు బొమ్మ. ఆమె నోటి గుండా ఏదొచ్చినా జనాలు తిరిగి చూస్తారు. దాదాపు 60 మిలియన్స్ ఉన్నారంట ఆమె ఫాలోయర్స్. ఆ ఫాలోయర్స్ అందరూ చూసి ఈమె చెప్పింది వినేస్తారా? అవతల మనిషి కూడా ఒక ఆడపుత్ర అనే ఒక నిదానం కూడా ఉండదా? మనము ఎలా వచ్చాము, బీటెక్ చదివాని అంటుంది. ఆ చదివిన సంస్కారం అన్నా ఉందా? చదువుకు తగిన విలువన్నా ఉందా? ఆమె మాటలు తీరు ఒక బజార్లో ఒక ఆడది మాట్లాడినట్టు మాట్లాడతారా ఇంత చదివిన వాళ్ళు? ఈమె హాఫ్ నగ్నంగా అంటే అర్ధనగ్నంగా రోడ్లో కూర్చొని వ్యతిరేకించిన రోజులన్నీ పోయినాయా? అట్నే ఇతరులను కూడా అనుకుంటుందా? అంటే బైబిల్లో జీసస్ చెప్పి ఉన్నాడు, నీ కంట్లో ఉండే అవతలోడి కంట్లో ఉండే తురువును చూడగాక నీ వెనక ఉండే పెద్ద బారుని చూడు అనేసి. అంటే ఈమె తనను తానే మర్చిపోయి తన్మయత్వంలో అవతల వాళ్ళని మాట్లాడేదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం కానీ వాళ్ళ భార్య కానీ విమర్శించే హక్కు మనకు ప్రజలకు ఉందా? వాళ్ళు ఏదన్నా సేవ పాలిటిక్స్లో వాళ్ళు ఏదన్నా చేస్తే మనం విమర్శించాలి కానీ పర్సనల్గా విమర్శించడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది సెక్యులారిటీని దెబ్బతినే విధం కాదా? అంటే ఆ పేపర్ చదివేటప్పుడు ఆమె తడబడుతుంది. అంటే అది ఆమెది కాదు, ఆమె పలుకులు కాదు, ఎవరో రాసిచ్చింది, చిలక పలుకులు పలికింది. ఒక డిగ్నిటీ లేని ఒక రాజకీయం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇలా అవతల వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్లో దూరి బెడ్రూమ్లో దూరి వాళ్ళని విమర్శించడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది సెక్యులారిటీయా? మన రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించినది కాదా? రాత్రి దాకా నీకే సీట్ అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే మార్చేశాడు. నేను డబ్బులు ఇవ్వలేకపోబట్టే కదా. అదే డబ్బులు ఉంటే నాకే కదా సీటు. ఇదన్నీ మీకు తెలుసు. అప్పుడు ఎవరికి డబ్బు లేని మహిళకు, బీసీ మహిళకు పెద్దపీట వేశారా అని నేను అడుగుతున్నాను. బీసీలకు అంత చేశాం, ఇంత చేశాం, ఎస్సీలకు చేశాం, ఎస్టీలకు చేశామంటున్నారు. ఎవరికి చేశారు? ఒక ఎస్సీ మహిళ గెలిచి కౌన్సిలర్గా కూర్చుంటే ఆ మహిళని బయటికి నెట్టేశారు. ఒక బీసీ మహిళకు డబ్బు లేదు అన్న కారణంగా సీట్ ఇవ్వలేదు. ఇంకా ఏంది వీళ్ళు చేసిన త్యాగాలు, వీళ్ళు చేసిన మేలేంది, అవతల వాళ్ళు చేసిన కీడేంది? అది సభ్యతగా ఉందా? ఇటనే ద్రౌపదిని సభలో నిలబెట్టి అనవసర మాటలు మాట్లాడి నిందన చేశారు. ఏమయ్యారు? అదే ఇక్కడ అవ్వబోయేది. చీరెడ్డి, నీకు 2 ప్రశ్నలు ఘాటుగా నేను అడుగుతున్నాను. నీతి జాతి లేని ఒక కుక్కవి, పేటీఎం కుక్కవి నువ్వు ఇటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకుందా? ఇంకొకటి, నీ వల్ల ఏ ఒక్క కుటుంబం బాగుపడిన దాఖలాలు ఉన్నాయా? అదే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతమ్మ వారి దయ వల్ల ఈనాడు వేల మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళకి వైద్యపరంగా, విద్యపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ నీ గురించి తెలుసు. హైదరాబాద్లో నీ యొక్క బూతు పనులకి కుక్కని తన్నారు తెలంగాణ ప్రజలు. నువ్వు ఆ ప్రాణ భయంతో చెన్నైకి పారిపోయావు. అక్కడైనా గమ్ముగా ఉన్నావా? ఇటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని టార్గెట్ చేసి నీ వ్యంగ్య హావాభావాలతో నువ్వు సోషల్ మీడియాలో హల్చల్ చేసుకుంటున్నావా? నీతి లేని జాతి లేని కుక్క నువ్వు ఇటువంటి కుటుంబాన్ని విమర్శించే ముందు ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీకు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నెల్లూరు నారీమణులతో పెట్టుకుంటున్నావు నువ్వు. ఆనాడు కవి సార్వభౌముడు శ్రీనాథుడే అన్నారు, ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ నెల్లూరు నారీమణులతో పెట్టుకోకూడదని. ఇప్పుడే చెప్తున్నాను, నీకు సవాలు విసిరేస్తున్నాను. నీతి జాతి లేని కుక్క, పేటీఎం కుక్క, నువ్వు చెన్నైలో ఉన్నావు. నెల్లూరు నారీమణుల తరపున నేను తీసుకుంటాను, ఆ పనిని నేను తీసుకుంటాను. నారీమణులు మొత్తం చెన్నైకి వస్తాం. ఇటువంటి పద్ధతులు, జాతి నీతి లేని మాటలు నువ్వు ఇంకొకసారి రిపీట్ చేశావంటే నెల్లూరు నారీమణుల తరపున నేను వస్తా, చెన్నైకి వస్తాను. గుడ్డలు ఇప్పతీసి బజారుకి ఈడ్చి కుక్కని తన్నట్టు తంతాం మేము నెల్లూరు నారీమణులు. ఇకనైనా పద్ధతి మార్చుకో.